Haribabu Garu, and I also extend my warm greetings to all the dignitaries on the dais, esteemed alumni, faculty in front of me, and my dear students. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టు బట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చున్న కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడున్న మీ అందరు తెలుసు, ఆ రోజు తొలి క్యాబినెట్ మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అంతెందుకు భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక పేరు మాత్రమే కాదు, 100 ఏళ్ల చరిత్ర. స్వాతంత్రం వచ్చే ముందల తెలుగు ప్రజలు పోరాడి ఆంధ్ర యూనివర్సిటీ సాధించుకుంటాం జరిగింది. మన యూనివర్సిటీ అనేక రికార్డులు సాధిస్తాం జరిగింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీగా ఈరోజు మన ముందల నిలబడుతుంది. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మనం ఆనాడు పోరాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా తెలుగు ప్రజల కోసం ఆంధ్ర యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్లో చదివిన వాడిని. కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే అసూయపడుతున్నా, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుంటే ఎంత బాగుండేదని. పక్కనే విశాఖ బీచ్ రోడ్, అద్భుతమైన ఫ్యాకల్టీ. అంతెందుకు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ జోషే ఈరోజు అదిరిపోతాం జరుగుతుంది. మీ జోష్ చూసిన తర్వాత మీకోసం ఇంకా కష్టపడాలి, పని చేయాలి. రాబోయే 100 సంవత్సరాల చరిత్ర మనందరం కలిసికట్టుగా సృష్టించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు once said, cultivation of minds should be the ultimate aim of human excellence. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర వెనుక ఎంతో మంది త్యాగం ఉంది, ఎంతో మంది పోరాటం ఉంది, ఎంతో మంది కష్టం ఉంది. సిఆర్ రెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్ గా ఒక క్లియర్ డైరెక్షన్ ఆయన మనకు అందిస్తాం జరిగింది.